రైట్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. మధ్యప్రదేశ్ గ్వాలియర్లో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా చెప్పిన పెళ్లి చేసుకోలేదని చెప్పి కూతుర్ని చంపేశాడు ఓ తండ్రి. పెళ్లికి 4 రోజుల ముందు జరిగిన ఈ ఘటన కూతుర్ని గన్తో కాల్చి చంపాడు ఈ తండ్రి. పోలీసులు ముందే కూతురుపై కాల్పులు చేశాడు. అయితే పెద్దలు కుదిర్చిన పెళ్లిని తనకు ఇష్టం లేదని చెప్పి సోషల్ మీడియాలో కూతురు ఒక వీడియో పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్గా మారిపోయింది. అదే దీంట్లో ఎస్పీ ఆదేశాల మేరకు యువతి తండ్రితో మాట్లాడేందుకు వెళ్లారు పోలీసులు. అయితే పోలీసులు సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియోలో పోలీసుల్ని భద్రతకు కూడా హెల్ప్ అడిగింది. ఎందుకంటే తన ప్రాణాలకి ఇంట్లో ఉంటే హాని కలుగుతోంది, మాకు భద్రత కల్పియండి అని చెప్పి ఆ వీడియోలో మెన్షన్ చేసింది. కాబట్టి పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళడం చేరుకున్న తర్వాత వాళ్ళ తండ్రితో మాట్లాడదాము అని అనుకునే నేపథ్యంలో తను కూర్చుంటే తన కూతురితో ఏకాంతంగా మాట్లాడాలి అని పక్కకు తీసుకెళ్లాడు తండ్రి. పక్కకు తీసుకెళ్లిన తర్వాత తన బంధువులతో కలిసి కూతురు ఛాతీ పైన ఇంకా నుదుటి పైన కాల్పులు చేశాడు. అయితే గన్ ఫైర్ చేసేశాడు. ఏకంగా నుదుటి పైన ఇంకా ఛాతీ పైన పలు బుల్లెట్స్ విసిరేసి చంపేశాడు ఏకంగా కూతుర్ని. చెప్పిన పెళ్లి చేసుకోలేదని ఇది ఆనర్ కిల్లింగ్ కేసు కింద కూడా వస్తుంది. అయితే తర్వాత పరారైపోయాడు యువతి తండ్రి. అక్కడికక్కడ మృతి చెందింది యువత. ఆ యువతి ఎవరు అనంటే తాను గుర్జార్ అని చెప్పి ఒక యువతి, మధ్యప్రదేశ్ గ్వాలియర్కి చెందిన ఈవిడ 20 ఏళ్ళ ఒక మహిళ. అంటే ఈ 20 ఏళ్ళకి పెళ్లి ఏంటి అని అనుకుంటే అక్కడ నార్త్ ఇండియాలో ఇదంతా చాలా కామన్గా జరిపేస్తారు. వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ పెళ్లి సంబంధాలు చేయరు. రాగానే అంటే చాలా ఎర్లీ ఏజ్లోనే అక్కడ మధ్యప్రదేశ్ ఇంకా నార్త్ ఇండియా ఎస్పెషల్గా మనం మాట్లాడుకున్నట్లయితే గుజరాత్లో కూడా 20 ఏళ్ళ లోపలే అమ్మాయిలకి పెళ్లి చేసేస్తారని మనందరికీ తెలుసు. అయితే 15 నుంచి 20 ఏళ్ళ లోపల ఉన్న ఈ బాలిక అంటే 20 ఏళ్ళ అయిన తాను గుర్జర్ అనే వ్యక్తి ఈ మహిళ ఎందుకు చనిపోయింది అని అంటే తను ప్రేమించిన వారితో పెళ్లి చేసుకోలేదు అని చెప్పి బాధను వ్యక్తం చేస్తూ ఒక సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. రానున్న నెక్స్ట్ 4 డేస్లో అంటే Jan 18కి నా పెళ్లి కుదిర్చారు. నేను ఆల్రెడీ మా ఇంట్లో ఈ లవ్ స్టోరీ గురించి చెప్పిన తర్వాత కొద్దిసేపటికి ఒప్పుకొని దాని తర్వాత తిరస్కరించారు. వద్దు, పెళ్లి చేసుకోవద్దు అన్నారు. నాకు నచ్చిన వారితోనే నాకు పెళ్లి కావాలి, ఎవరో అనామకుడిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. రోజు నన్ను కొడుతున్నారు, ఇంకా కొట్టి చంపేస్తానని చెప్పి బెదిరిస్తున్నారు అని ఇంట్లో వాళ్ళ గురించి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. అయితే ఇదే నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆ వీడియో కూడా వైరల్ అయింది. అది వైరల్ కావడంతో పోలీసులు కూడా తన అడ్రస్ వెతికి మరీ వచ్చి తనకి భద్రతా సిబ్బంది ఏర్పాటు చేద్దామని చెప్పి అక్కడ ఏర్పాట్లు చేస్తుండగా వాళ్ళ తండ్రితో మాట్లాడదాము ఏంటి అసలు ఇష్యూ అనుకొని పోలీసులు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తండ్రి పోలీసులను చూడంగానే 2 నిమిషాలు మా కూతురుతో ఏకాంతంగా మాట్లాడాలి అని అన్నాడు మహేష్ గుర్జార్ తను గుర్జార్ వాళ్ళ తండ్రి. సరే అని చెప్పి పక్కకి తీసుకెళ్లి అట్లాగే మా కూతురుతో మాట్లాడకుండా ఏకంగా కాల్ చేశారు. చెస్ట్ అంటే ఛాతీలో ఇంకా నుదిటి పైన ఫోర్ హెడ్ పైన బుల్లెట్స్ కూడా వేసేశారు. అయితే తిను చనిపోయిందా లేదా అని చెప్పి కి పక్కనున్న తన కజిన్ రాహుల్ అని ఎవరైతే ఉన్నారో తను కూడా ముక్కుకి కంటికి మధ్యలో ఉన్న స్పాట్ ఇంకా గొంతు పైన కూడా పలు బుల్లెట్స్ వేసి చనిపోయింది అని చెప్పి డిక్లేర్ చేశారు. దాని తర్వాత ఆ గన్స్ని ఇంకా పిస్టల్స్ని వీళ్ళ వైపు అంటే పోలీసుల వైపు చేసి ఇంకా మీరు మమ్మల్ని వదిలేయకపోతే మీ వైపు కూడా గన్స్ పెట్టి కాల్ చేస్తామని చెప్పి బెదిరింపు చర్యలు చేసి అక్కడికక్కడే పరారయ్యారు ఇద్దరు. అయితే ఇదే నేపథ్యంలో మహేష్ గుర్జార్ అంటే తను గుర్జార్ వాళ్ళ తండ్రిని కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడైతే కస్టడీలోనే ఉన్నారు, అరెస్ట్ చేశారు. కాకపోతే ఈ రాహుల్ అనే వ్యక్తి తన కజిన్ ఎవరైతే ఉన్నారో తను మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. అయితే షూట్ చేసిన గన్ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు. అది బైండ్ ఓవర్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఎందుకు ఏంటి అని చెప్పి అక్కడ లైసెన్స్ ఎలా వచ్చింది, వీళ్ళ దగ్గర గన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని పిస్టల్కి సంబంధించిన దాని గురించి కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం తప్ప అని చెప్పి పలు పోస్టులు కూడా సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే తను కజిన్ రాహుల్ అని ఎవరైతే ఉన్నాడో తనైతే ఇంకా కక్షతో వాళ్ళ తండ్రి కన్నా ఎక్కువ షాట్స్ పొడిచి అంటే గన్ షాట్స్ వేసి మరి తను చనిపోయిందా లేదా అని చెప్పి డిక్లేర్ చేసింది. దాని తర్వాత మళ్ళీ గొంతు పైన ఇంకా కంటికి ఇంకా ముక్కుకి మధ్యలో ఉన్న భాగంలో కూడా గన్ షాట్స్ పేల్చడం జరిగింది. అయితే ఆ నొప్పికి తను అక్కడికక్కడే మృతి చెందింది. అసలు రాహుల్ ఎవరు, ఎందుకు ఇంత ఘోరంగా చంపారు, అసలు తండ్రి ఏకంగా ఆనర్ కిల్లింగ్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటివి పలు ఇన్సిడెన్సెస్ ముందు కూడా గతంలో జరిగాయి. కుటుంబ పరువు పోతుంది అని చెప్పి కూడా ఎవరైతే పెద్ద వాళ్ళ ఇంట్లో ఉంటారో వాళ్ళ పరువు గురించి పరువు నష్టం అవుతుంది అని చెప్పి కుమార్తెలు లేదంటే కొడుకులు ఇలాంటి పనులు చేసినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియకుండా వాళ్ళ రెప్యుటేషన్ కోసం మాత్రమే సొంత బిడ్డల సైతం అందరినీ చంపేసుకోవడం చూస్తున్నాము. ఇదే విధంగా కన్న కొడుకులు కన్న కూతుర్లు కూడా తండ్రిని తల్లిని కూడా చంపేయడం చూసాము. అయితే ఈ ఆనర్ కిల్లింగ్ అనేది పెద్ద క్రైమ్. దీనికంటూ పలు శిక్షలు ఇంకా పలు కఠిన శిక్షలు కూడా ఉంటాయి. అయితే ఇదే నేపథ్యంలో మరి ఇప్పుడు ఆనర్ కిల్లింగ్ కేసు కింద వస్తుందా లేదా మర్డర్ కిందకు వస్తుందా ఏంటి, అసలు ఈ కేసు ఎక్కడి దాకా కొనసాగుతుంది, చెప్పిన పెళ్లి చేసుకోకపోతే చంపేస్తారా అని హ్యాష్ ట్యాగులు కూడా వెలువెత్తుతున్నాయి. అయితే
తను గుర్జార్ చనిపోవడం ఎక్కడ ఏ సమయంలో జరిగింది అని అంటే గోలా మందిర్ అనే ఏరియాలో, ఉత్తరప్రదేశ్ గ్వాలియర్లో గోలా మందిర్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఈ ఏరియాలోనే తిన పెళ్లి అరేంజ్మెంట్స్ అంటే Jan 18th తిన పెళ్లి అరేంజ్మెంట్స్ జరుపుకుంటారు. కాబట్టి అరేంజ్మెంట్స్ చేసుకున్న సమయంలో ట్యూస్డే ఈవినింగ్ రాత్రి పూట 9 o'clockకి జరిగింది ఈ ఘటన. 9 o'clockకి తను చంపేశారు. అయితే తనని అంత ఘోరంగా చంపాల్సిన అవసరం ఏముంది ఏంటి అని అయితే ఇంకా క్లారిటీ రాలేదు. అయితే తాను గర్జర్ అయితే ముందుగానే 50-second వీడియో కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మా ఇంట్లో నాకు చెప్పిన పెళ్లి చేయట్లేదు, నాకు ఇష్టమైన వారితో, నేను ప్రేమించిన వారితోనే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే వినిపించుకోవట్లేదు అని కూడా చెప్పింది. అయితే తాను గర్జర్ ఆ వీడియోలో ఏం మెన్షన్ చేసిందంటే, ఐ వాంట్ టు మ్యారీ విక్కీ, మై ఫ్యామిలీ ఇనిషియలీ అగ్రీడ్ బట్ లేటర్ రిఫ్యూజ్డ్, దే బీట్ మీ డైలీ అండ్ థ్రెటన్ టు కిల్ మీ, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ మై ఫ్యామిలీ విల్ బి రెస్పాన్సిబుల్ అంటూ తాను ఆ వీడియోలో కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇంత క్లియర్గా తను బహిరంగంగా ఆ వీడియోలో పోస్ట్ చేసి నాకేమన్నా అయితే దానికి మా ఫ్యామిలీయే కారణంగా అవుతుందని ముందుగానే హెచ్చరించినప్పటికీ పోలీసులు కూడా తన ప్రాణాన్ని కాపాడలేకపోయారు. ఎందుకు ఏంటి అని అంటే వాళ్ళ తండ్రి చెప్పినంత పని చేసేసాడు. ఎస్, నార్త్ ఇండియాలో ఇంకా ఎస్పెషల్లీ చాలా ఫ్యామిలీస్లో చూసుకుంటే కూడా మనం చిన్నప్పుడే బలవంతంగా వాళ్ళ ఫ్యామిలీలోనే పెళ్లి చేస్తారు. లేదు అంటే ఇంక ఏదన్నా పరువు గల ఫ్యామిలీకి చిన్న వయసులోనే అమ్మాయిలకి ఇష్టం లేకపోయినా ఫోర్స్ఫుల్గా పెళ్లి చేసేస్తారు. ఇంకా వాళ్ళు నోరు మెదపకుండా ఆ వైలెన్స్కి కట్టుబడి ఉండిపోవాలనుకుంటారు తప్ప ఇంకా బయటకు వచ్చి రెబల్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి అలా చాలామంది ఇప్పటికీ కూడా నార్త్ ఇండియాలో చాలామంది మనం పర్సనల్ లైఫ్లో చూసుకున్నట్లయితే మన ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇలా సఫర్ అవుతూనే ఉంటారు. అయితే ఈ వైలెన్స్కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకునే లోపల ఇలాంటి ఘటనలు రోజు వెలువెత్తుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో అసలు ఈ విక్కీ ఎవరు ఏంటి అని అంటే గత 6 years నుంచి విక్కీ అంటే బికమ్ మావాయ్ అనే మనిషి అంటే ఉత్తరప్రదేశ్ ఆగ్రాకి చెందిన ఈ వ్యక్తితో తాను గుర్జర్ 6 years అంటే 6 years నుంచి రిలేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. గత 6 years నుంచి రిలేషన్లో ఉన్నాను అని చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మొదట్లో అంగీకరించి దాని తర్వాత తిరస్కరించారు అని చెప్పారు. అయితే ఇప్పుడు ఓకే అని చెప్పి సడన్గా పెళ్లికి వద్దు అని అంటున్నారు. ఏంటి నా తప్పు ఏంటి, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడమే నా తప్పు అని చెప్పి ఆ వీడియోలో ఒకవేళ నాకు భద్రత కల్పియండి, రోజు నన్ను కొడుతున్నారు మా ఫ్యామిలీ వాళ్ళు, చంపేస్తామని భయపెడుతున్నారు అని అనడంతో పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు ముందరే గన్ షాట్స్తో కాల్చేసి చంపేశారు ఆ తండ్రి.